Hi students, welcome to WIMS Institute YouTube channel. Myself Mallika and I am faculty in chemistry. So last class lo manamu chemical bonding gurinchi explain cheskunnam kada. Dani continuation topics ee roju chudam. So ee roju cheppe topic entante valence bond theory. Okay na? So valency bandha siddhantam annamata. Valence bond theory. సో ఈ వాలెన్స్ బాండ్ థియరీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే హిట్లర్ అండ్ లండన్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకేనా? ఫర్దర్ గా దీన్ని మోడిఫై చేసింది ఎవరు అంటే పాలింగ్ అనే సైంటిస్ట్ దీన్ని ఫర్దర్ గా మోడిఫై చేశారు. ఓకే, సో వీళ్ళు ఏం చెప్పారు అంటే వాలెన్స్ బాండ్ థియరీ అంటే ఏంటంటే సో ఏమైనా ఆటమ్స్ తీసుకునేటప్పుడు హాఫ్ ఫిల్డ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఉంటే గనక అవి వేరే ఆటమ్స్ తో మనకి ఓవర్లాప్ అయ్యి మనకి న్యూ మాలిక్యూల్స్ ని ఫామ్ చేస్తాయని చెప్పారనమాట. ఓకేనా? త్రూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండింగ్స్ అంటే సిగ్మా బాండింగ్ ద్వారా కానీ పై బాండింగ్ ద్వారా కానీ మనకి కోవలెంట్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది ఈ వాలెన్స్ బాండ్ థియరీ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇందులో మెయిన్ వాలెన్స్ బాండ్ థియరీ అని ఎందుకన్నారు అంటే ఇందులో మనకు చెప్పింది ఏంటంటే ఓవర్లాపింగ్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఏమి ఓవర్లాప్ అవుతాయి? వాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రం మనకి ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. వాలెన్స్ ఆర్బిటాల్స్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనకి ఓవర్లాప్ అవ్వడం వల్ల మనకి బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఏంటంటే వన్ ఈస్ సిగ్మా బాండ్, సెకండ్ వన్ ఈస్ పై బాండ్ అన్నమాట. ఓకేనా? సో సిగ్మా బాండ్, పై బాండ్. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ సిగ్మా బాండ్ అండ్ వాట్ ఈస్ పై బాండ్, సో ఎప్పుడు మనకి సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి అండ్ ఎప్పుడు పై బాండ్స్ ఫామ్ అవుతాయి, ఏవి స్ట్రాంగర్ బాండ్స్ అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూడండి సిగ్మా బాండ్స్ అన్నమాట. ఓకేనా? సో సిగ్మా బాండ్స్ ఆర్ జనరలీ వెరీ స్ట్రాంగ్ బాండ్స్. ఓకేనా? వెరీ స్ట్రాంగ్ బాండ్స్ అన్నమాట. ఓకేనా? కంపేర్ టు పై బాండ్స్ సిగ్మా బాండ్స్ ఆర్ స్ట్రాంగ్ బాండ్స్ అన్నమాట. సో ఎక్కువగా మనకి ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ H2 తీసుకుంటే హైడ్రోజన్ కి మధ్య సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఈవెన్ మనకి పై బాండ్స్ ఫామ్ అయినా కూడా సింగిల్ బాండ్ ఫామ్ అయిన తర్వాతే సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాతే మనకి పై బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ సిగ్మా బాండ్ అనేది మనకి ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్ జరగడం వల్ల సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్ అంటే చూడండి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాము. సో టూ హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకుంటే ఇలా మనకి ఓవర్లాపింగ్ జరిగితే మనకి సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పిఎక్స్ ఆర్బిటాల్స్ తీసుకున్నా ఇలా మనకి పి ఆర్బిటాల్ ఓవర్లాప్ అయితే మనకి ఏమొస్తుంది? సిగ్మా బాండ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్. ఓకేనా? సో మనకి ఎప్పుడైతే ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్ జరుగుతుందో మనకి సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇవి సిగ్మా బాండ్ గురించి. దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ బాండ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పై బాండ్స్ తీసుకున్నాం అనుకోండి. పై బాండ్స్ తీసుకుంటే ఏమవుతుంది? సో దిస్ ఇస్ పై బాండ్ అన్నమాట. పై బాండ్స్ ఆర్ జనరలీ వీక్ బాండ్స్ కంపేర్ టు సిగ్మా బాండ్స్ అన్నమాట. ఓకేనా? సో ఇవి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే డబుల్ బాండెడ్ కాంపౌండ్స్ అండ్ ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ లో మనం యూజువల్ గా సిగ్మా పై బాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాంగ్ విత్ సిగ్మా బాండ్స్ పై బాండ్స్ ఉంటాయన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ O2 తీసుకుంటే O డబుల్ బాండ్ O అన్నమాట. ఓకేనా? సో ఇందులో మనకి ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, ఒక పై బాండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ సిగ్మా బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్ అండ్ ఈ పై బాండ్ అనేది వీక్ బాండ్ అన్నమాట. సో ఇది ఎలా వస్తుంది అంటే లాటరల్ ఓవర్లాపింగ్ ద్వారా మనకి పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇలా మనకి లాటరల్ ఓవర్లాపింగ్ జరిగితే మనకి ఏం ఫామ్ చేస్తాయి? పై బాండ్ ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మనకి స్ట్రెంగ్త్ ఎక్కువగా దేనికి ఉంటుంది అంటే సిగ్మా బాండ్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్ దాన్ పై బాండ్స్. ఆ సిగ్మా బాండ్స్ కూడా మనకి PP ఓవర్లాపింగ్ జరిగినప్పుడు వచ్చే సిగ్మా బాండ్స్ ఆర్ వెరీ స్ట్రాంగర్ దాన్ SP దాన్ SS అండ్ దెన్ pi bonds, pi formed by PP overlapping అన్నమాట. So this is the strength of bonds, very very important అన్నమాట. ఓకేనా? So here we can see the sigma bonds are stronger and having more strength compared to pi bonds అన్నమాట. ఓకేనా?
అయితే ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ H2 molecule. సో వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనం ఏం చెప్తున్నాము? ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఓవర్లాప్ to give bond formation, that is covalent bond formation అని చెప్పాం. సో H2 తీసుకుంటే, సో what is the atomic number of hydrogen? Z equal to 1. Configuration is 1s1. So both hydrogens ki 1s1 ఉంటుంది. So this is 1s1 orbital and this is the 1s1 orbital of second hydrogen. This is H1 and this is H2. ఓకేనా? సో ఇవి రెండు మనకి ఓవర్లాప్ అవ్వాలి. ఎలా ఓవర్లాప్ అవుతాయి? The shape of the hydrogen orbital is spherical because it's an s orbital. So next second s orbital, like this they overlap to give one sigma bond. This is end on overlapping అన్నమాట. ఓకేనా? సో H2 తీసుకుంటే here we have one sigma bond present between two hydrogen atoms. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ చూద్దాం. సో O2 మాలిక్యూల్. సో O2 మాలిక్యూల్ తీసుకుంటే మనకి అటామిక్ నెంబర్ ఎంత? Z ఈక్వల్ టు 8 అన్నమాట. ఓకేనా? సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p4. సో రిప్రజెంటేషన్ ఆర్బిటాల్ రిప్రజెంటేషన్ చూడండి. సో ఎలా రాస్తాం? 1s2 2s2 2p4. So according to Hund's rule, first the electrons should be half filled and then pair up. So as it is గా fill చేశాను. ఓకేనా? మరి సెకండ్ ఆక్సిజన్ తీసుకుంటే దానికి ఎలా ఉంటాయి? ఇది కూడా సేమ్. సో ఇక్కడ కూడా సేమ్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సింగిల్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. సో ఇప్పుడు ఈ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? ఇందులో ఒక సింగిల్ ఎలక్ట్రాన్, ఇందులో ఒక సింగిల్ ఎలక్ట్రాన్, ఈ రెండు సింగిల్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఇది మనకి ఓవర్లాపింగ్ అయ్యి మనకి 2 బాండ్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ఓవర్లాప్ అయ్యేటప్పుడు ఏమవుతాయి అని చెప్పాము? సో ఇది py ఆర్బిటాల్స్ తీసుకుంటే, సో ఈ py ఆర్బిటాల్స్ రెండు ఒక సిగ్మా బాండ్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. దిస్ ఇస్ py pz. సో మనం ఓరియంటేషన్ ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో pz ఆర్బిటాల్స్ తీసుకుంటే, ఇలా pz ఆర్బిటాల్స్ తీసుకుంటే ఇవి రెండు ఓవర్లాప్ అయితే మనకి లాటరల్ ఓవర్లాపింగ్. దిస్ ఇస్ ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్ అండ్ దిస్ ఇస్ లాటరల్ ఓవర్లాపింగ్. ఇక్కడ మనకి ఏ బాండ్ ఫామ్ చేస్తుంది? పై బాండ్ ని ఫామ్ చేస్తుంది. సో ఆక్సిజన్ తీసుకుంటే మనకి ఏముంటాయి? ఒక సింగిల్ బాండ్. ఓకేనా? ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, ఒక పై బాండ్ అనేది ఉంటుంది అనమాట. ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్ జరుగుతుంది అండ్ లాటరల్ ఓవర్లాపింగ్ కూడా జరుగుతుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నైట్రోజన్. ఓకేనా? సో N2 మాలిక్యూల్ తీసుకుంటే వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ N2? Z ఈక్వల్ టు 7 అన్నమాట. ఓకే, అటామిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2 2p3. ఆర్బిటల్ రిప్రజెంటేషన్ 2s2 2p3 1 1 1. సేమ్ మన సెకండ్ నైట్రోజన్ ఆటం కూడా తీసుకుంటే ఇలాగే ఉంటుందన్నమాట. సో ఇందులో 2 ఎలక్ట్రాన్స్, వీటిలో 1 1 1. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? సో ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్స్. సో px py అండ్ pz. ఓకేనా? ఈ మూడు ఓవర్లాప్ అయ్యి మనకి 3 బాండ్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఎలా ఫామ్ చేస్తాయంటే చూడండి, దిస్ ఈస్ px ఆర్బిటాల్. ఓకేనా? సో ఒకటి px ఆర్బిటాల్ ఓవర్లాప్ అయితే మనకి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ దిస్ ఈస్ py orbital. py of one nitrogen and py of another nitrogen overlap to give pi bond. Next pz, that is like this. Okay na? Z axis lo untundannamata. So these two overlap to give another pi bond. So in nitrogen there are 3 bonds, 1 sigma bond and 3 pi bonds. 1 sigma and 3 pi bonds అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ నైట్రోజన్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ థియరీ VSCPR థియరీ. సో VSCPR అంటే వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్
రిపల్షన్ థియరీ అంటే ఏంటంటే, సో ఇప్పటి వరకు మనం అన్ని కూడా బాండ్ పేర్స్ అంటే ఏంటంటే, సో మనకి కనిపించేవన్నమాట. అంటే సికి లైక్ సిసి సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ రాసుకుంటాం చూసారా. సో వీటన్నిటిని ఏమంటారు అంటే బాండ్ పేర్స్ అంటారు అనమాట. బాండ్ పేర్స్ మీన్స్ విచ్ హ్యావ్ సమ్ బాండ్ లెంత్, బాండ్ ఎనర్జీస్. ఓకేనా. సో వాటిని మనం బాండ్ పేర్ అని చెప్తాం అనమాట. కార్బన్ కి కానీ, కార్బన్ కి హైడ్రోజన్ కి కానీ, నైట్రోజన్ కి కార్బన్ కి కానీ, నైట్రోజన్ కి హైడ్రోజన్ కానీ, వీటన్నిటిని బాండ్ పేర్స్ అని చెప్తాం అనమాట. మరి నైట్రోజన్ గానీ ఆక్సిజన్ గానీ తీసుకుంటే దానిలో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. బికాస్ నైట్రోజన్ తీసుకుంటే అటామిక్ నంబర్ 7, అక్కడ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 అయితే ఎక్సైటెడ్ స్టేట్ లో ఎలా రాస్తాము, ఇది గ్రౌండ్ స్టేట్ 2s2 2p3. ఎక్సైటెడ్ స్టేట్ లో సింగిల్ ఎలక్ట్రాన్ ఇక్కడ రాసుకుని ఇక్కడ మనం ఏం చేస్తాము పేర్ తీసుకుంటాం. అవునా. సో ఇక్కడ కానీ ఎక్కడైనా తీసుకోవచ్చు. సో నైట్రోజన్ హ్యాస్ 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, దట్ ఈస్ నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్ తీసుకుంటాం. అలాగే ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకి బాండ్ ఫార్మేషన్స్ అప్పుడు ఈ లోన్ పేర్స్ కూడా మనకి బాండ్ ఫార్మేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెప్పి వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ థియరీని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే జిల్లెస్పీ అండ్ నైలామ్. ఓకేనా. జిల్లెస్పీ అండ్ నైలామ్ అనే సైంటిస్టులు మనకి వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ కోసం చెప్పారనమాట. సో అంటే డ్యూరింగ్ ద బాండ్ ఫార్మేషన్ we have to consider both bond pairs as well as lone pairs. సో లోన్ పేర్ కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక ఆటం తీసుకున్నప్పుడు దానిలో మనకి లోన్ పేర్స్, మనకి బాండ్ పేర్స్ ఉంటాయి. ఓకేనా. బాండ్స్ ఆర్ బాండ్ పేర్స్. ఓకేనా. బాండ్ పేర్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ లోన్ పేర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి బాండ్ పేర్స్ ఎలా అయితే స్పేస్ ఆక్యుపై చేసినాయో లోన్ పేర్స్ కూడా ప్రతి ఆటమ్ మీద కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ మనకి ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఇలా తీసుకుంటే మనకి హైడ్రోజన్స్ 2 బాండ్ పేర్స్ అన్నమాట. ఇది కూడా బాండ్ పేర్, దీన్ని BP అంటున్నాం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనకి లోన్ పేర్స్ ఉంటాయి చూసారా, ఇవి కూడా కొంత స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఆ స్పేస్ ఆక్యుపై చేయటం వల్ల మనకి హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి మధ్య ఉండే బాండ్ ఎనర్జీస్ కానీ బాండ్ లెంత్. ఓకేనా. సో బాండ్ లెంత్ లో డిఫరెన్స్, బాండ్ యాంగిల్ లో డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా. మెయిన్ గా VSCPR థియరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే వీటిని బేస్ చేసుకుని బాండ్ యాంగిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. సో బాండ్ యాంగిల్స్ లో వేరియేషన్ ఎలా వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. బికాస్ మనకి ఎప్పుడైనా కానీ లోన్ పేర్స్ ఉంటే గనక అవి కూడా కొంత స్పేస్ ని ఆక్యుపై చేయడం వల్ల మనకి ఒరిజినల్ గా ఉండే యాంగిల్ కన్నా కొంచెం యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో దాన్నే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో అయితే ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మెయిన్ గా మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి, లోన్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్. సో వీటి మధ్య రిపల్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లోన్ పేర్స్ కి బాండ్ పేర్స్ కి మధ్య రిపల్షన్స్ ఎలా ఉంటాయి అంటే ద రిపల్షన్స్ బిట్వీన్ లోన్ పేర్ ఈస్ గ్రేటర్ దాన్. ఓకేనా. సో లోన్ పేర్ ఈస్ గ్రేటర్ దాన్ లోన్ పేర్ బాండ్ పేర్ ఈస్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్. ఓకేనా. రిపల్షన్స్ అనేవి మనకి లోన్ పేర్ కి ఎక్కువ రిపల్షన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత లోన్ పేర్ బాండ్ పేర్, నెక్స్ట్ బాండ్ పేర్. ఈ రిపల్షన్స్ అన్ని ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే యాంగిల్ అనేది 90 degrees కి ఈక్వల్ అవ్వాలన్నమాట. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 degrees ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ రిపల్షన్స్ అన్నిటిని కూడా కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా. అండ్ అలాగే వీటి మాగ్నిట్యూడ్ కూడా వేటి మీద డిపెండ్ అవుతుంది అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ద ఆటమ్. ఓకేనా. సో ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ద ఆటమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎలక్ట్రోనెగటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. అండ్ టైప్ ఆఫ్ బాండ్స్ కూడా మనకి ఈ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, వీటి మాగ్నిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే మనకి చూడండి ట్రిపుల్ బాండ్స్ తీసుకుంటే ఎక్కువ రిపల్షన్స్ ఉంటాయి కంపేర్ టు డబుల్ బాండ్స్, కంపేర్ టు సింగిల్ బాండ్స్ అన్నమాట. ఓకేనా. సో ట్రిపుల్ బాండెడ్ కాంపౌండ్స్ తీసుకుంటే మనకి మోర్ రిపల్షన్స్ వస్తాయి. డబుల్ బాండెడ్ కాంపౌండ్స్ తీసుకుంటే కంపేర్ టు ట్రిపుల్ బాండ్ లెస్ రిపల్షన్
రిపల్షన్స్ వస్తాయి, అండ్ సింగిల్ బాండెడ్ కాంపౌండ్స్ తీసుకుంటే ఇంకా చాలా తక్కువ రిపల్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ రిపల్షన్స్ ని బేస్ చేసుకుని మనకి బాండ్ యాంగిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకేనా? సో కొన్ని ఎగ్జాంపుల్స్ వాటి బాండ్ యాంగిల్స్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అందులో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే BeCl2. ఓకేనా? బెరీలియం క్లోరైడ్ BeCl2 తీసుకుంటే మనకి లీనియర్ షేప్ లో ఉంటుందన్నమాట. ఓకేనా? బాండ్ యాంగిల్ వచ్చేసి 180 degrees ఉంటుంది. ఓకేనా? సో లీనియర్ షేప్ అంటే ఎలా ఉంటుంది? Beకి Cl ఇలా ఉంటుందన్నమాట లీనియర్ షేప్. ఓకే, నెక్స్ట్ అదే BF3 తీసుకుంటే మనకి బోరాన్ ట్రైఫ్లోరైడ్, జనరలీ వీటికి హైబ్రిడైజేషన్స్ కూడా చెప్తారు. నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో BF3 తీసుకుంటే మనకి ట్రైగోనల్ ప్లానార్. ఓకేనా? సో ఇక్కడ బాండ్ యాంగిల్ 120 degrees ఉంటుందన్నమాట. ఓకే, సో బోరాన్ కి ఇలా ఉంటది ట్రైగోనల్ ప్లానార్ అంటే స్ట్రక్చర్. ఇదొక ఫ్లోరిన్, ఇదొక ఫ్లోరిన్, ఇదొక ఫ్లోరిన్ అన్నమాట. BCl3 కూడా సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట, బోరాన్ ట్రైక్లోరైడ్ కూడా. ఓకే, నెక్స్ట్ వన్ మీథేన్. మీథేన్ తీసుకుంటే మనకి స్ట్రక్చర్ ఏంటి? టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. సో టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ తీసుకుంటే మనకి 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అంటే ఇలా ఉంటుంది కార్బన్ కి. ఓకే, సో దిస్ ఇస్ tetrahedral structure. Okay, so this is hydrogen, 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 and this is also hydrogen. Bond angle is 109 degrees 28 minutes ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇక్కడ మనకు ఉండేవి కూడా 4 బాండ్ పేర్స్ అన్నమాట. ఇక్కడ మనం తీసుకుంటే ఈ 3 ఎగ్జాంపుల్స్ లో BeCl2 తీసుకుంటే మనకి ఇక్కడ ఇదొక బాండ్ పేరు, ఇదొక బాండ్ అన్నమాట. ఓకేనా? 2 బాండ్స్ ఉన్నాయి. BF3 తీసుకుంటే ఇదొకటి, 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 3 ఉన్నాయి బాండ్స్. అదే మనం CH4 తీసుకుంటే దిస్ ఈజ్ 1 2 3 4 అన్ని కూడా ఏంటి? బాండ్ పేర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ రాసుకోవచ్చు కావాలంటే బాండ్ పేర్స్. ఇక్కడ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇక్కడ తీసుకుంటే 4 ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ తీసుకునేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 బాండ్ పేర్స్ ఉండి ఒక లోన్ పేర్ ఉంటే, ఓకేనా, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మోనియా. అమ్మోనియా తీసుకుంటే హైడ్రోజన్స్ తీసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అమ్మోనియా చూడండి, నైట్రోజన్, దిస్ ఇస్ హైడ్రోజన్, హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్, అండ్ దిస్ ఈస్ లోన్ పేర్ అన్నమాట. ఓకేనా? సో 3 బాండ్ పేర్స్ ఉన్నాయి అండ్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 1 లోన్ పేరు అండ్ 3 బాండ్ పేర్స్ ఉన్నాయి అన్నమాట. మీకు ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి దాన్ని ఏమంటారు అంటే పిరమిడల్ స్ట్రక్చర్ అని చెప్తాం. ఏం స్ట్రక్చర్? పిరమిడల్ స్ట్రక్చర్. బాండ్ యాంగిల్ వచ్చేసి 107 degrees 48 minutes ఉంటుందన్నమాట. ఓకేనా? 107 degrees 48 minutes. ఓకే, సో నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ పేర్స్ 2 తీసుకుని లోన్ పేర్స్ 2 తీసుకుందాం. ఓకేనా? సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాటర్ అన్నమాట. దానికి యాంగులర్ షేప్ ఉంటుంది. ఏ షేప్ ఉంటుంది? యాంగులర్ షేప్ ఆర్ బెంట్ షేప్ అని కూడా చెప్తాం అన్నమాట. బాండ్ యాంగిల్ వచ్చేటప్పటికి 104 degrees 31 minutes ఉంటుందన్నమాట. సో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి, వాటర్ కి హైడ్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, ఇదొక లోన్ పేరు అండ్ ఇదొక లోన్ పేరు. సో 2 లోన్ పేర్స్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి 2 బాండ్ పేర్స్ ఉన్నాయన్నమాట. 2 లోన్ పేర్స్, 2 bond pairs. So this is the structure of water. So depending upon the lone pairs, original గా మనకి ఇవి 2 + 2, ఇవి 3 + 1, 4 ఉన్నాయి. సో 4 ఉంటే ఒరిజినల్ స్ట్రక్చర్ ఏంటి మనకి? ఇక్కడ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉండాలి. బాండ్ యాంగిల్ ఎంత ఉండాలి? 109 degrees 28 minutes ఉండాలి. బట్ ఇక్కడ మనకి స్ట్రక్చర్ వేరియేషన్ వచ్చింది యాజ్ వెల్ యాజ్ బాండ్ యాంగిల్ కూడా వేరియేషన్ వచ్చింది. ఎందుకు వేరియేషన్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఓకేనా? సో అందుకే ఈ థియరీని ఏం చెప్పారు? వాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ అని చెప్పారనమాట. అంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లోన్ పేర్స్ దెర్ ఈస్ అ డిస్టార్షన్ ఇన్ ద స్ట్రక్చర్. స్ట్రక్చర్ లో వేరియేషన్ ఏమంటారు?
డిస్టార్షన్ అని చెప్తారు. యాజ్ వెల్ యాజ్ బాండ్ యాంగిల్ కూడా మనకి డిక్రీజ్ అవుతుంది బికాస్ ద లోన్ పేర్స్ ఆక్యుపై సమ్ స్పేస్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ అంటే ఏంటంటే మనకి ఇది సెంట్రల్ ఆటమ్, నైట్రోజన్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్ అండ్ దీస్ ఆర్ ద ఆటమ్స్ సరౌండింగ్ ద సెంట్రల్ ఆటమ్. సిమిలర్లీ ఇక్కడ తీసుకుంటే కార్బన్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్ విచ్ ఇస్ సరౌండెడ్ బై 4 హైడ్రోజన్స్ అన్నమాట. సో ప్రతి మాలిక్యూల్ లో కూడా మనకి ఒక సెంట్రల్ ఆటమ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది మనకి విఎస్సిపిఆర్ థియరీ గురించి. బట్ దీనికి కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ థియరీ మనకి బాండ్ యాంగిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ వాటి షేప్స్ గురించి, బాండ్ స్ట్రెంగ్త్స్ గురించి మనకి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అండ్ ఎలక్ట్రానిక్ నేచర్ ఆఫ్ ద కోవలెంట్ బాండ్స్ ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ వాలెన్సిషియల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. నెక్స్ట్ టాపిక్ ఈస్ హైబ్రిడైజేషన్. సో హైబ్రిడైజేషన్ అంటే సంకరీకరణం అన్నమాట. సో హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. సో ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ హైబ్రిడైజేషన్ టు ఫార్మ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నమాట. ఓకేనా? సో అంటే మనకి ఎస్ ఆర్బిటాల్స్, పి ఆర్బిటాల్స్ డిఫరెంట్ ఆటమ్స్ వి కంబైన్ అయ్యి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్స్ ని ఫార్మ్ చేస్తాయి అన్నమాట. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లో sp ఉంది, sp2 ఉంది, ఓకే, sp3, sp3d అండ్ sp3d2 ఇలా మనకి డిఫరెంట్ హైబ్రిడైజేషన్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇవి అసలు హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి, ఓకేనా, ఏ ఆటమ్స్ ఫామ్ చేస్తాయి ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో జనరల్లీ హైబ్రిడైజేషన్ తీసుకుంటే మనకి ఏదైనా ఒక ఆటమ్ లో ఉండే లాస్ట్ లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూసారా, అందులో ఉండే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్బిటల్, ఒక ఏదైనా ఆటమ్ తీసుకుంటే దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఔటర్మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్, ఒక 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అవి ఎందులో ఉన్నాయో చూసి తీసుకుంటాం అన్నమాట. ఎస్ ఆర్బిటాల్సా, పి ఆర్బిటాల్సా ఏంటి, ప్రతి హైబ్రిడైజేషన్స్ లో ఎస్ కంపల్సరీ ఉంటుందన్నమాట. ఎస్ ఆర్బిటాల్ కంపల్సరీ ఉంటుంది. ఓకేనా? అండ్ ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్స్, వ్యాలెన్స్ ఆర్బిటాల్స్ అనేవి ఎప్పుడైనా హాఫ్ ఫిల్ గా ఉన్నప్పుడు, లేదంటే వేకెంట్ గా ఉన్నప్పుడు, లేదా సమ్ టైమ్స్ కంప్లీట్లీ ఫిల్ గా ఉన్నప్పుడు కూడా హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అయితే ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్ని కూడా మనకి సింగిల్ బాండెడ్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఎప్పుడు కూడా మల్టిపుల్ బాండ్స్ ఫామ్ అవ్వవు అన్నమాట. ఓన్లీ మనకి ఏం ఫామ్ చేస్తాయి, సింగిల్ బాండ్స్ ని మాత్రమే ఫామ్ చేస్తాయి అన్నమాట. దే డు నాట్ ఫామ్ మల్టిపుల్ బాండ్స్, అన్ని సింగిల్ బాండ్స్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ హైబ్రిడైజేషన్ లో మనం జనరల్ గా హైబ్రిడైజేషన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మనకి షేప్స్ ని బాగా, షేప్స్ గురించి, బాండ్ యాంగిల్స్ గురించి మనకి ఇందులో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఓకేనా? సో 1 by 1 చూద్దాము. సో ఫస్ట్ వన్ చూడండి. సో ఫస్ట్ వన్ sp హైబ్రిడైజేషన్. సో sp హైబ్రిడైజేషన్ కి ఎగ్జాంపుల్ ఏంటమ్మా, BeCl2. ఓకేనా? బెరీలియం క్లోరైడ్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో బెరీలియం తీసుకుంటే మనకి ఏంటి కాన్ఫిగరేషన్, Z=4 బెరీలియం కి. ఓకేనా? సో 1s2 2s2 ఇది గ్రౌండ్ స్టేట్ లో. ఓకేనా? సో గ్రౌండ్ స్టేట్ లో ఎలక్ట్రానిక్ రిప్రజెంటేషన్ ఎలా రాస్తామో, దిస్ ఇస్ 2s2 and this is 2p orbital which is very empty, there is no single electron present in 2p orbital and this is the ground state. For example మన ఎక్సైటెడ్ స్టేట్ లో తీసుకుంటే s లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ అనేది p ఆర్బిటాల్ కి ఎక్సైట్ అవుతుంది అన్నమాట. p ఆర్బిటాల్ కి ఎక్సైట్ అయితే మనకి ఈ రెండు కూడా హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసి sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. 1 s orbital and 1 p orbital undergoes hybridization. ఓకేనా? hybridization with chlorines అన్నమాట. నెక్స్ట్ క్లోరిన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, Z=17 క్లోరిన్ కి. అవుటర్మోస్ట్ షెల్ లో మనకి ఏమొస్తుంది, 3s2 3p5. ఒక ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంది చూసారా, స్టెబిలిటీ రావడం కోసం. సో మనకి ఇవి రెండు ఓవర్లాప్ అయితే p ఆర్బిటాల్ అంటే ఇది 3s2 3p5. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఇస్ 1 క్లోరిన్స్ p ఆర్బిటాల్ అండ్ దీస్ ఆర్ ద s and p ఆర్బిటాల్స్ ఆఫ్ బెరీలియం. ఇది మనకి ఓవర్లాప్ అయితే
మనకి సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. సిగ్మా SPS ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఏం ఫామ్ చేస్తాయి? సిగ్మా SPS అన్నమాట. ఓకేనా? సో మనం బెరీలియం తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది? సో ఇది p ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ p ఆర్బిటాల్ ఆఫ్ బెరీలియం అండ్ దిస్ ఈస్ p ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్ అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ p ఆర్బిటాల్ ఆఫ్ క్లోరిన్. ఓకే, దిస్ ఈస్ క్లోరిన్ అండ్ దిస్ ఈస్ బెరీలియం. సో ఇవన్నీ మనకి లాటరల్ గా ఓవర్లాప్ అయితే ఏం ఫామ్ చేస్తున్నాయి? మనకి ఇక్కడ బాండ్స్ ని ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. ఇది సిగ్మా బాండ్స్ అన్నమాట. ఇది ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా బాండ్. ఇదంతా మనకు ఒక స్ట్రైట్ లైన్ లో ఉంది, చూసారా? సో అందుకే ఇక్కడ ఉండే బాండ్ యాంగిల్ ఏంటి? 180 డిగ్రీస్. BeCl ఉండే బాండ్ యాంగిల్ ఎంత? 180 డిగ్రీస్. షేప్ వచ్చేసి లీనియర్ షేప్ అన్నమాట. ఒక స్ట్రైట్ లైన్ లో ఉంది, చూసారా? సో దట్స్ వై ద షేప్ ఈస్ కాల్డ్ లీనియర్ షేప్. ఓకేనా? సో ఇలా మనం చెక్ చేసుకుని చెప్తాం అన్నమాట. సో బెరీలియం అండర్గోస్ sp hybridization and the shape is linear shape and the bond is sigma sps bond అని చెప్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ is BF3. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఫర్ sp2 hybridization. ఓకేనా? ఎగ్జాంపుల్ is BF3 or BCl3 తీసుకుందాం. తీసుకుంటే బోరాన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా? Z = 5. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ is 1s2 2s2 2p1. సో ఇది ఎలక్ట్రానిక్ రిప్రజెంటేషన్ ఎలా రాస్తాం? ఆర్బిటాల్ రిప్రజెంటేషన్ 2s2 2p1 సింగిల్ ఎలక్ట్రాన్ రాసుకున్నాం. దిస్ ఇస్ 2s అండ్ దిస్ ఇస్ 2p అన్నమాట. ఓకేనా? అదే మనం ఎక్సైటెడ్ స్టేట్ లో తీసుకుంటే, బికాస్ ఇట్స్ అ గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్, ఎక్సైటెడ్ స్టేట్ లో ఏమవుతుంది? s లో ఉండే ఒక ఎలక్ట్రాన్ అనేది p కి ఎక్సైట్ అయితే మనకి p లో 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇది 2s, దిస్ ఇస్ px py అండ్ దిస్ ఇస్ pz అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని ఫామ్ చేశాయి? 3 hybrid orbitals, that is 1 s orbital and 2 p orbitals combines to give sp2 hybridization. Which hybridization? sp2 hybridization, and that is about boron. Next, boron reacts with chlorine or fluorine. ఏది తీసుకున్నా ఫ్లోరిన్ తీసుకుంటే 2s2 2p5 అన్నమాట. అవుటర్ మోస్ట్ షెల్ లో కాన్ఫిగరేషన్. ఎందుకంటే f = z = ఎంత? 9 కాబట్టి సో 2s2 2p5 1s2 2s2 2p5. అవుటర్ మోస్ట్ షెల్ లో మనకి 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆ 1 ఎలక్ట్రాన్ బోరాన్ నుంచి తీసుకుని మనకి ఓవర్లాప్ అయ్యి మనకి సిగ్మా బాండ్స్ ని ఫామ్ చేస్తాయి. ఆ బాండ్ ని సిగ్మా sp2p, బికాస్ ఇందులో మనకి అవుటర్ మోస్ట్ షెల్ p కాబట్టి sp2p ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో దీనికి ఆర్బిటాల్ స్ట్రక్చర్ వేస్తే ఇలా వేస్తారు చూడండి. సో దిస్ ఈస్ BF3 లో బోరాన్ అండ్ ద స్ట్రక్చర్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఇలా చూసుకోండి. సో p ఆర్బిటాల్స్ తీసుకుంటే దిస్ వన్ ఓవర్లాప్ విత్ 1 ఫ్లోరిన్ and this one overlap with another fluorine and this one overlap with another fluorine. So this is boron anamata. Okay na? And this is fluorine and this is fluorine and this is fluorine. This type of structure is called trigonal planar structure. Which structure? Trigonal planar structure. Okay na? With bond angle 120 degrees. Okay na? With bond angle 120 degrees. Okay, with bond angle 120 degrees anamata. So that is about BF3. Similarly BCl3 kuda manaki ilage bond form chestadi. Mana structure la vesukovali ante ila vesukochu. Boron ki fluorine fluorine ila vestam. Okay, so this is the structure of BF3 or BCl3 తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ hybridization is sp3 hybridization. So sp3 hybridization ki best example is methane. ఓకేనా? సో మీథేన్ తీసుకుంటారు. సో ఇక్కడ కోవలెన్సీ 4 కార్బన్ కి. ఓకేనా? సో ఇక్కడ మనకి కార్బన్ తీసుకుంటే z = ఎంతమా కార్బన్ కి 6. ఓకేనా? సో
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి 1s2 2s2 2p2 అన్నమాట. ఓకేనా? సో గ్రౌండ్ స్టేట్ లో మనకి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎలా ఉంటుంది, మనకి 2s2 2p2 కదా. సో 2s2 2p2 ఇలా ఉంది మనకి. ఓకేనా? s లో 2 ఎలక్ట్రాన్స్, p లో 2 ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సైటెడ్ స్టేట్ లో తీసుకుంటే ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద s ఆర్బిటాల్ విల్ గెట్ ఎక్సైటెడ్ టు ద p ఆర్బిటాల్. సో ఇందులో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది అండ్ ఇక్కడికి మనకి ఏమొస్తుంది, ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చి pz లో యాడ్ అవుతుంది. సో దిస్ ఈస్ 2s అండ్ దిస్ ఇస్ px py అండ్ దిస్ ఇస్ pz అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం ఫామ్ చేస్తుంది, 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యాయి అన్నమాట. ఎన్ని ఫామ్ అయ్యాయి, 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యాయి. సో 1s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ sp3 hybridization. Which hybridization? sp3 hybridization. And the structure is tetrahedral structure. So this is the tetrahedral structure for methane. Okay na? And the bond angle is 109 degrees 28 minutes anamata. Very very important. Okay na? So the structure is tetrahedral structure. ఓకే, ఇదన్నమాట sp3 హైబ్రిడైజేషన్, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్, బాండ్ యాంగిల్ ఇస్ 109 degrees 28 minutes అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇదే హైబ్రిడైజేషన్ లో మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. sp3 హైబ్రిడైజేషన్ తీసుకుంటే మనకి 2 more ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటంటే అమ్మోనియా అండ్ వాటర్. ఓకేనా? సో అమ్మోనియా అండ్ వాటర్ షో సేమ్ హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్. బట్ ఇక్కడ మీకు బాండ్స్ తీసుకుంటే 3 బాండ్స్ ఉన్నాయి, నైట్రోజన్ కి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. బట్ అది 4th బాండ్ కూడా ఫామ్ చేస్తుంది. ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ అమ్మోనియా చూద్దాము. సో అమ్మోనియా తీసుకుంటే మనకి సో నైట్రోజన్ అటామిక్ నంబర్ is 7, 1s2 2s2 2p3 అన్నమాట. గ్రౌండ్ స్టేట్ లో కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, 2s2 2p3 ఇలా ఉంటుంది. అదే ఎక్సైటెడ్ స్టేట్ లో తీసుకుంటే సో s లో ఒక ఎలక్ట్రాన్ మనకి ఎక్కడికి ఎక్సైట్ అవుతుంది, 1s2 2s2 2p3. ఓకే, s లో ఎలక్ట్రాన్ ఎక్కడికి ఎక్సైట్ అవుతుంది, p లోకి ఎక్సైట్ అయితే మనకు ఒక పెయిర్ వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ లోన్ పెయిర్. ఓకేనా? ఇది మనకి బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవ్వదు, బట్ నైట్రోజన్ మీద ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు టోటల్ కన్సిడర్ చేస్తే మనకి హైబ్రిడైజేషన్ చెప్పేటప్పుడు 1s ఆర్బిటాల్ అండ్ దీస్ ఆర్ ద 3 p ఆర్బిటాల్స్ along with the orbital having lone pair involves in hybridization to give sp3 hybridization and s orbital, sp3 hybrid orbitals, 4 hybrid orbitals ని ఇది కూడా ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని ఫామ్ చేస్తాయి. ఓకే, సో నైట్రోజన్ తీసుకుంటే యాజ్ యూజువల్ పిరమిడల్ స్ట్రక్చర్ ఉంటుంది. Okay, so this is the structure, this is the lone pair. Original structure is tetrahedral structure sp3, but ammonia possesses pyramidal structure because of the presence of lone pair of electrons and the bond angle is 107 degrees 48 minutes అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కేస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందాం. వాటర్ తీసుకుంటే ఎలా ఉంటుంది మీకు, వాటర్ తీసుకుంటే కూడా సేమ్. ఓకే, వాటర్ తీసుకుంటే ఏమవుతుంది మీకు, వాటర్ లో ఆక్సిజన్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్. సో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఇస్ Z equal to 8. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 1s2 2s2 2p4 అన్నమాట. సో గ్రౌండ్ స్టేట్ లో ఎలా ఉంటుంది ఇది, 2s2 2p4 1 2 3 ఇక్కడ కానీ లాస్ట్ లో కానీ ఎక్కడన్నా రాసుకోవచ్చు. అదే ఎక్సైటెడ్ స్టేట్ తీసుకుంటే ఏమవుతుంది, s లో ఉండే ఒక ఎలక్ట్రాన్ అనేది ఓకేనా p కి ఎక్సైట్ అయితే సో దిస్ ఇస్ ద పెయిర్. ఓకే, అండ్ దీస్ ఆర్ ద లోన్ పెయిర్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ రెండింటిని ఏమంటారు, ఈ రెండు కూడా లోన్ పెయిర్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ లోన్ పెయిర్స్, 2 పెయిర్స్ ఉన్నాయి. ఓకేనా, బాండ్ పెయిర్స్ ఉన్నాయి, 2 బాండ్ పెయిర్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని అవుతున్నాయి, 4 అన్నమాట. సో 1s ఆర్బిటాల్ అండ్ దీస్ 3 p ఆర్బిటాల్స్
ఇన్వాల్వ్స్ ఇన్ హైబ్రిడైజేషన్ టు ఫార్మ్ sp3 హైబ్రిడైజేషన్. ఎందుకంటే స్టార్టింగ్ లో చెప్పాం హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫార్మ్ అవ్వాలి అంటే వేకెంట్ ఆర్బిటాల్స్ ఉండొచ్చు, అన్ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉండొచ్చు, ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ లైక్ ఇవన్నమాట. ఇవన్నా కూడా మనకి హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో sp3 హైబ్రిడైజేషన్ లో వాటర్ కూడా చూపిస్తుంది అనమాట. సో దీని స్ట్రక్చర్ తీసుకుంటే ఒరిజినల్ sp3 హైబ్రిడైజేషన్ అంటే టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ వాటర్ తీసుకుంటే మనకి ఏ స్ట్రక్చర్ ఉంటుంది? బెంట్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకేనా, ఇలా ఉంటుంది యాంగులర్ షేప్ విత్ 2 లోన్ పేర్స్. ఓకేనా, అండ్ బాండ్ యాంగిల్ దిస్ ఇస్ కాల్డ్ యాంగులర్ షేప్. ఓకేనా, ఆర్ బెంట్ షేప్. బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 104 degrees 31 minutes అన్నమాట. 104 degrees 31 minutes ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వాటర్ మాలిక్యూల్. ఇది కూడా మనకి sp3 హైబ్రిడైజేషన్ ని చూపిస్తుంది అన్నమాట. సో అమోనియా, మీథేన్ అండ్ వాటర్ షోస్ sp3 హైబ్రిడైజేషన్. ఓకేనా, స్ట్రక్చర్ లో మాత్రం చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ sp3 hybridization. Next hybridization is sp3 hybridization. So best example for sp3 hybridization is PCl5, phosphorus pentachloride is the best example for sp3 hybridization. So phosphorus యొక్క ఏంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, phosphorus atomic number is Z equal to 15. Electronic configuration is 1s2, 2s2, 2p, 6, 3s2, 3p, 3 అన్నమాట. సో అవుటర్మోస్ట్ షెల్ లో మనకి ఏముంది? 3s2, 3p3. ఫాస్ఫరస్ నైట్రోజన్ బిలాంగ్ టు ద సేమ్ గ్రూప్. సో మనకి ఇక్కడ గ్రౌండ్ స్టేట్ లో ఎలా ఉంటుందో చూడండి. 3s2, 3p3, 1, 2, 3 అండ్ 3 లో మనకి 3 షెల్ లో D కూడా ఉంటది కదా. సో దిస్ ఇస్ 3D బట్ ఇట్ ఈస్ ఎంప్టీ. ఓకేనా, సో నెక్స్ట్ ఎక్సైటెడ్ స్టేట్ తీసుకునేటప్పటికి మనకి నైట్రోజన్ లో అయితే ఈ 3s లో ఉన్న ఎలక్ట్రాన్ 2s లో ఉండే ఎలక్ట్రాన్ 2p కి ఎక్సైట్ అయ్యేది. బట్ ఇక్కడ ఏంటంటే 3s లో ఉన్న ఎలక్ట్రాన్ 3d కి ఎక్సైట్ అయితే మనకేమొస్తుంది అంటే s లో 1 ఎలక్ట్రాన్, p లో 3 ఎలక్ట్రాన్స్ అండ్ d లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి 5 సింగిల్ ఎలక్ట్రాన్స్ కూడా 5 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసి 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, సో ఈ 5 కలిపి మనకి ఏమి ఇస్తాయి? sp3d హైబ్రిడైజేషన్ ని ఇస్తాయి అన్నమాట. అంటే 1 s ఆర్బిటాల్, 3 p orbitals and 1 d orbital involves in hybridization to give sp3d hybridization. మరి sp3d hybridization ఉన్నప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటి? ఫాస్ఫరస్ కదా. సో ఇది ఫాస్ఫరస్ అన్నమాట. ఓకేనా, సో ఫాస్ఫరస్ చుట్టూ మనకి ఎన్ని క్లోరిన్స్ ఉండాలి? 5 క్లోరిన్స్ ఉండాలి. 5 క్లోరిన్స్ ఎలా ఉంటాయి అంటే సో ఇదొక ట్రయాంగులర్ షేప్ అన్నమాట, ట్రైగోనల్ షేప్ అంటాము. ఓకేనా, అండ్ వన్ ఈజ్ అబౌవ్ ద ప్లేన్, సెకండ్ వన్ ఈజ్ బిలో ద ప్లేన్ అన్నమాట. ఓకేనా, సో ఇలా మనకి క్లోరిన్స్ అనేవి ఫాస్ఫరస్ చుట్టూ 5 క్లోరిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఈ షేప్ నే ఏమంటారు అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. ఓకేనా, ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ అని చెప్తాం అనమాట. ట్రైగోనల్ బైపిరమిడల్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి బాండ్ యాంగిల్స్ కూడా ఈ రెండింటికి తీసుకుంటే 180 degrees ఉంటుంది. ఓకేనా, 180 degrees ఒకటి, 120 degrees ఒకటి, 2 యాంగిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో దిస్ ఈస్ ద hybridization sp3d. సో we have 5 hybridizations sp, sp2, sp3 అండ్ sp3d, sp3d2 కూడా ఉంటుందన్నమాట. ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అన్నమాట. సో మీకు ఇక్కడ వరకు సరిపోతుందన్నమాట. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.